పంజాబ్ సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన సాధు వేషధారంలోనే ఉన్నాడు. తలపాకు కట్టుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, కర్ర తీసుకున్నాడు. చెప్పులు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ వెళ్ళే మార్గంలో చైనాలో కలిసిపోయింది ఇప్పుడు టిబెట్ అనే ప్రాంతం. ఆ టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చేటప్పుడు ఆయన ఎవరైనా చంపేశారా ఎవరికి తెలియదు, మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, దేవుడే వచ్చి ఆనోకు ఏరియాలాగా తీసుకెళ్ళిపోయాడా ఎవరికి తెలియదు. ఇప్పటికీ హిస్టరీ లేదు. ఇంకా సాధు సుందర్ సింగ్ గారు అంత పనిచేశారు. ఆయన ఇప్పటికీ అంతే ఆయన హిస్టరీ తెలియదు. ఆయన ఒక మాదిరికరం. 2 సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గంటే మామూలు విషయం కాదండి. ఆయన ఎక్కడైతే తిరిగాడో, ఆయన ఎక్కడైతే సువార్త ప్రకటన చేశాడో నేను కూడా ఎక్కడ తిరగాలని ఒకరోజు వెళ్ళి, నాకు కొద్దిగా చలి అంటే బాగా ఇష్టం. షటర్ కొనుక్కోకుండా, చలికోటు కొనుక్కోకుండా నేను కూడా టీషర్ట్ మీద తిరిగితే దగ్గర అదంతా దాటేసరికంతా 20 రోజులు పట్టింది అనుకోండి. ఆయన స్నానం చేశాడు ఈ నదిలో, మనం కూడా స్నానం చేయాలి అని. ఆ మంచు కొండలంతా కరిగి ఒక నది పారుతూ ఉంటుంది. హిమాలయ ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేసి ఒక నది మనతో పాటు వస్తూ ఉంటుంది. చేద్దామని అక్కడ వంట చేసుకొని తిందామని ఒక చిన్న ఐలాండ్ ఉంటే ఆ గడ్డ మీదకి వెళ్ళి వంట చేసుకొని తింటే 2 గంటలు పట్టింది. కింద మంట మండుతూ ఉంటే పైనుంచి ఆరిపోతూ ఉంది రైస్. సరే మొత్తానికి 2 గంటలకు అన్నం ఉడికింది. తింటే ఆ 2 గంటలు చలికున్నందుకు నా లంచ్ పాడైపోయి 4 నెలలు పట్టింది మళ్ళీ బాగోటానికి. అంటే 2 గంటలు నేను అక్కడ తింటేనే నాకు లంచ్ పాడైపోయింది వంట చేసుకొని తింటే. మరి ఆయన పాపం జీవితం అంతా పరిసర ప్రాంతాల సువార్త ప్రయాణించాడు. చెప్పులు లేకుండా ఆయన ఐస్ మీద నడుస్తూ ఉంటే ఆయన కాళ్ళలో నుంచి రక్తం ఇట్లా కారిపోయేది. చిన్నపిల్లల ఐస్ తింటే పైన రంగేస్తే ఎట్లా ఉంటుందో ఐస్ గడ్డలన్నీ అట్లా తయారైపోయాయి. రక్తసిక్తం అయిపోయాడంట ఆయన పాదాలు. అలా సువార్త పరిచయం చేశాడు. ఆయన ఒక క్రైస్తవుడు. మనం ఎట్లా క్రైస్తవులు అవుతాం? అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్లో కలిసిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో భగత్ సింగ్ గారు హెబ్రోన్ సహవాసులు కొన్ని వేల సంఘాలు, లక్షల మంది విశ్వాసులు. ఒక్కడు ఎక్కడో పంజాబ్లో పుట్టి ఆయన వచ్చి స్టార్ట్ చేస్తే ఈ రోజున భూమి మీద ఉండే ప్రతి దేశంలో హెబ్రోన్ చర్చ్ ఉంది. ఎన్నో లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదో వాళ్ళకి మెయిన్ బ్రాంచ్లో గొడవలు ఉన్నాయి, వాళ్ళు తలుపు చచ్చిపోతున్నారు, అది వేరే విషయం. వాళ్ళకు మాదిరికరం.